హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలని పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరొక 4 రోజుల పాటు యెల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో దాదాపుగా 250 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. డ్యాములన్నీ కూడా ప్రమాద స్థాయికి చేరాయి. నీటి మట్టం రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకి యెల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు రాత్రికి దాదాపుగా 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.